ఒక పక్క విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదం మళ్లీ ఊపిరి పోసుకుంటోంది. కొడిగడుతున్న విశాఖ స్టీల్ ప్లాంటుకు రెండు చేతులు అడ్డుపెట్టి కాపాడాలని కొందరు, ఆ మంటల్లో రాజకీయంగా చలి కాచుకోవాలని కొందరు పోరాడుతున్నారు. అయితే ఈ ఒక్క సంస్థ కోసం పోరాటం ఊపందుకోకముందే కేంద్రం చావు కబురు చల్లగా చెప్పిందే. దశాబ్దాలుగా చాప కింద నీరులా జరుగుతున్న కుట్రనే ఇప్పుడు ప్రధాని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ప్రభుత్వమే స్వయంగా వ్యాపారం చేయాల్సిన అవసరం లేదని, వ్యాపారం ప్రభుత్వ విధి కాదని ప్రధాని మోడీ తేల్చేశారు. నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్ని నడపడం దేశ ఆర్థిక వ్యవస్థకు భారమన్నారు. ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయాలి తప్ప వ్యాపారం చేయాల్సిన పనే లేదంటున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు దేశానికి భారంగా మారాయా? నష్టాలను మోస్తూ ప్రభుత్వం వీటిని నడుపుతోందా? ప్రభుత్వ రంగ సంస్థలతో దేశానికి వచ్చిందేంటి, పోయిందేంటి? ఇప్పుడు వదిలించుకోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? ప్రైవేటు పరం ఎందుకు చేస్తున్నారు? సర్కారు చెబుతున్న వాదనలేంటి? ఇదే ఈరోజు చైర్మన్స్ డెస్క్. సాధారణ వ్యక్తులు బతుకు తెరువు కోసం వ్యాపారాలు చేస్తారు. లాభాల కోసమే పెట్టిన వ్యాపారాలు ఉంటాయి. ఇవి మిగులు సొమ్ముతో పెట్టినవి. ఎలాంటి వ్యాపారమైనా సక్సెస్ అయితే లాభాలొస్తాయి. అవి విస్తరణకు, వ్యాపార స్థిరత్వానికి పనికొస్తాయి. ఇది సామాన్యమైన విషయం. అయితే ఎవరైనా తమ వ్యాపారానికి నష్టం వస్తుంటే ఏం చేస్తారు? ఎక్కడ పొరపాటు జరిగిందో చెక్ చేస్తారు. వీలైనన్ని మార్పులతో లాభాలు సాధించేలా వ్యూహాలు అమలు చేస్తారు. అప్పటికీ ప్రయోజనం లేకపోతే చివరకు వేరే మార్గం లేక అమ్మకానికి వెళతారు. కానీ లాభాలొస్తూ బంగారు గుడ్లు పెట్టే బాతును కూడా ఎవరైనా అమ్ముతారా? వ్యాపారం మా పని కాదని బాధ్యతల నుండి వైదొలుగుతారా? అది సరైన నిర్ణయమే అవుతుందా? కొంతకాలంగా కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు కూడా ఇదే ధోరణిలో ఉన్నాయా? 4 వ్యూహాత్మక రంగాలు తప్ప అన్ని రంగాలను ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం రెడీ అయిపోయింది. ప్రభుత్వ రంగ ఆస్తులను తెగనమ్మి ఆదాయ వనరులుగా మార్చుకుంటామని చెప్తోంది. దశాబ్దాలుగా దేశానికి తలమానికంగా నిలబడ్డాయి. ప్రజలకు అపారమైన సేవలందించాయి. నవభారత నిర్మాణంలో పాలు పంచుకుంటున్నాయి. బుడిబుడి అడుగుల దేశానికి అవి పరుగులు నేర్పాయి. అవి స్వతంత్ర భారతానికి అపారమైన సాంకేతిక ప్రగతిని అందించాయి. ఆసేతు హిమాచలాన్ని చిమ్మ చీకటి నుంచి వెలుగుబాటలోకి నడిపించాయి. గ్రామీణ భారతానికి మాటలు నేర్పాయి. చేతి వాచీల నుంచి లోహ విహంగాల వరకు సమస్త యంత్ర సామాగ్రిని తయారు చేసి కోట్లాది భారతీయుల జీవన ప్రమాణాలలో అంతులేని మార్పును తెచ్చాయి. పొదుపు నుండి పెట్టుబడి వరకు ప్రజల సొమ్ము సమాజ సంక్షేమానికే వినియోగించేలా తోడ్పడ్డాయి. ఒక్క మాటలో చెప్పాలంటే స్వతంత్ర భారత ప్రయాణంలో మైలురాళ్లుగా నిలబడ్డ ప్రగతి రథచక్రాలవి. కానీ ఇప్పుడు ఆ సంస్థలు కొన ఊపిరితో కొట్టుకునే పరిస్థితి ఏర్పడుతోంది. భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతున్న పరిస్థితిలో ఉన్నాయి. నష్టాలొస్తున్న సంస్థలను చెబుతున్నప్పటికీ వాస్తవంలో వాటిని నష్టాల్లో ముంచిందే ప్రభుత్వాలు, వాటి విధానాలు. సంపద సృష్టి, ఆధునికీకరణ నినాదంతో ముందుకెళ్తున్నామని చెప్తున్న కేంద్రం ప్రభుత్వం వైదొలిగే రంగాలను ప్రైవేటు రంగం భర్తీ చేస్తుందంటున్నారు. దీని ఫలితంగా చివరకు బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఎరువులు, పెట్రోలియం, డిఫెన్స్ లాంటి కీలక రంగాల్లో కూడా ప్రభుత్వ పాత్ర పరిమితం కాబోతోంది. ప్రైవేటు రంగం పెట్టుబడులు అత్యుత్తమ విధానాలను తెస్తుందని భరోసా ఇస్తున్నారు. ఇదంతా సాధ్యమేనా? ఇప్పుడు దేశంలో 300 దాకా పిఎస్యులున్నాయి. వీటి సంఖ్యను 24కు తగ్గించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్ 2021-22లో ప్రభుత్వం తాజా డిజిన్వెస్ట్మెంట్ పాలసీని ప్రకటించింది. ప్రభుత్వం చెప్తున్న వ్యూహాత్మక రంగాలు 4. మొదటిది అణుశక్తి, అంతరిక్షం, రక్షణ. రెండోది రవాణా, టెలికమ్యూనికేషన్. మూడోది విద్యుత్, పెట్రోలియం, బొగ్గు, ఇతర ఖనిజాలు. 4వ రంగం బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఆర్థిక సేవలు. ఈ 4గింటిని వ్యూహాత్మక రంగాల విభాగంలో చేర్చారు. ఈ రంగాల్లో తప్ప మిగిలిన అన్ని రంగాల్లో ప్రైవేటీకరణకు దారులు తెరిచారు. ఈ 4 రంగాల్లో కూడా కొంతమేర వాటాలు వదులుకొని పబ్లిక్ రంగ సంస్థలుగా కొనసాగిస్తారు. ఓవరాల్గా మార్కెట్లో ప్రభుత్వ రంగ కంపెనీల వాటాను వీలైనంత తగ్గించే ప్రయత్నాల్లో కేంద్రం బిజీగా ఉంది. ఈ నిర్ణయాలు అమలు చేయడం ద్వారా వచ్చే ఆర్థిక సంవత్సరంలో 1,75,000 కోట్లు సమీకరించాలనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. అంటే భారత్ పెట్రోలియం, షిప్పింగ్ కార్పొరేషన్, పవన్ హన్స్, హిందుస్థాన్ న్యూస్ ప్రింట్, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లాంటి అనేక సంస్థలు ప్రైవేటు పరం కానున్నాయి. ఎయిర్ ఇండియా, బీపీసీఎల్, షిప్పింగ్ కార్పొరేషన్, కంటైనర్ కార్పొరేషన్ లాంటి సంస్థల పరిస్థితి ఇలాగే ఉండబోతోంది. ఇవి కాకుండా లాభాలోనే ఉన్న ఎల్ఐసితో పాటు మిథాని, గార్డెన్ రీచ్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్, బిఎంఈఎల్ లాంటి రక్షణ రంగ కంపెనీల్లో వాటాలు కూడా అమ్మే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సాధారణంగా లాభాలు రాని కంపెనీలను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తారు. కానీ
నిరంతరం లాభాల్లో ఉండే కంపెనీల్లో వాటాలు ఎందుకు అమ్ముకోవాలి? కొద్ది జాగ్రత్తలతో, మార్పులతో ప్రగతి బాట నడిచే కంపెనీలను ఎందుకు మూసేయాలి? ఎవరి స్వార్థ ప్రయోజనాల కోసం ఈ పని చేస్తున్నారు? దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రభుత్వం ఎసరు పెడుతోంది. నష్టాల సాకుతో పలు కేంద్ర ప్రభుత్వ రంగ కంపెనీలను మూసివేయాలనే ప్రయత్నాలు సంస్కరణ యుగం మొదలైన నాటి నుంచి సాగుతున్నాయి. ఇప్పుడు మోడీ సర్కారు దాన్ని తారాస్థాయికి తీసుకెళ్లింది. కాగా ఇప్పటికే పలు పిఎస్యులకు తాళం పడితే మరికొన్ని ఈ జాబితాలో ఉన్నాయి. కొన్నిటికి తాళం వేయండి, కొన్నిటిలో వాటాలు అమ్మేయండి, కొన్ని కంపెనీలను అందిన కాడికి అమ్మేయండి, కుదిరిన వాటిని లీజుకిచ్చేయండి, అన్నీ వదుల్చుకొని ప్రభుత్వ రంగాన్ని ఖాళీ చేయండి. ఇదేనా నీతి ఆయోగ్ చెప్పే నీతి? ప్రభుత్వాల బాధ్యత సంక్షేమం మాత్రమే కాదు, సంపద సృష్టి, వృద్ధి కూడా ప్రభుత్వ బాధ్యతే. ఇది సక్రమంగా జరగాలంటే కొన్ని రంగాలు ప్రభుత్వం చేతిలో ఉండాలి. అలాగని ప్రైవేటు రంగం పూర్తిగా అవసరం లేదని కాదు. ప్రభుత్వం మాత్రమే నడపాల్సిన సంస్థలు ఖచ్చితంగా ఉంటాయి. వాటి ప్రయోజనాలు ఏ ఇతర సంస్థలు భర్తీ చేయలేవు. ప్రజలకు ఆదాయాన్నిచ్చేలా, సంపద పెరిగేలా, వస్తు ఉత్పత్తి అందుబాటులో ఉండేలా ప్రభుత్వ సంస్థలు నడపాలి. అలాంటి సంస్థలకు లాభాలొస్తే వాటిని మరింత బలోపేతం చేసి 4 కాలాలు నిలబెట్టాలి. ఇది సాధారణ వ్యక్తులకు కూడా అర్థమయ్యే విషయం. కానీ ప్రభుత్వ సంస్థలను వదిలించుకుంటామంటోంది కేంద్రం. పాలిచ్చినంతకాలం పాడిని అనుభవించి ఆ తర్వాత కబేళా కమ్మేసినంత కర్కశంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. 3 దశాబ్దాల సరళీకరణ విధానాల్లో చివరి అంకం ప్రజల తరపున మిగిలిన 4 ఆస్తులను కూడా అమ్మటం మాత్రమే. అసలు ఈ ప్రభుత్వ రంగ సంస్థలు ఏ ఉద్దేశంతో మొదలయ్యాయి? పిఎస్యులతో ప్రయోజనమేంటి? ఈ సంస్థలను ప్రభుత్వాలు ఎందుకు నీరుగారుస్తున్నాయి? పిఎస్యుల గురించి మాట్లాడుకోవాలంటే 7 దశాబ్దాలు వెనక్కెళ్లాలి. స్వతంత్రం వచ్చిన తర్వాత అనేక రంగాల్లో దేశం తొలి అడుగులు వేస్తున్న తరుణమదే. లాభాలొచ్చే రంగాల్లో తప్ప దేశానికి అవసరమైన పారిశ్రామిక రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ప్రైవేటు రంగం వెనకాడిందే. రిస్క్ ఉందనో, భారీ పెట్టుబడులు పెట్టే ధైర్యం లేకనో ప్రైవేట్ ఇన్వెస్టర్లు ఎలాంటి చొరవ చూపలేదు. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం ప్రజాధనంతో అనేక సంస్థలు నెలకొల్పింది. టెలికాం, రైల్వేస్, పెట్రోలియం, న్యూక్లియర్, థర్మల్, హైడ్రో పవర్ స్టేషన్లు, ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థలు, ఇనుము, ఉక్కు కర్మాగారాలు, గనుల వెలికితీత సంస్థలు ఒక్కటా రెండా? దేశవ్యాప్తంగా వందలాది ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటయ్యాయి. ఇవన్నీ అతి కొద్ది కాలంలోనే బడా కంపెనీలుగా ఎదిగి లక్షలాది మందికి ఉపాధినిస్తూ దేశానికి ఎంతో ఉపయోగపడే సంస్థలయ్యాయి. ఇక ఆర్థిక సంస్థలను తీసుకుంటే 1969కి ముందు ఎస్బీఐ తప్ప అన్ని బ్యాంకులు ప్రైవేట్ రంగంలోనే ఉండేవి. 1947 నుండి 1969 మధ్య 559 బ్యాంకులు ఫెయిల్ అయ్యాయి. ఈ దివాళా కారణంగా లక్షలాది మంది ప్రజలు జీవితాంతం సంపాదించిన సొమ్మును నష్టపోయారు. అప్పటికి బ్యాంకులు గ్రామీణ భారతాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు. 1969 నాటికి జీడీపీలో 40% వ్యవసాయం నుండి వస్తే రైతులకిచ్చే లోన్లు మాత్రం 0.2% ఉండేవి. అలా చాలా కొద్ది మంది చేతుల్లో మాత్రమే బ్యాంకుల నిర్వహణ, వాటి ప్రయోజనాలు ఉండేవి. ఆఖరికి బ్యాంకుల జాతీయీకరణ తర్వాత కూడా ప్రైవేటు బ్యాంకులు ఫెయిల్ అయిన ఉదాహరణలు జీటీబీ రూపంలో కనిపిస్తోంది. అంతెందుకు, 1969 నుండి 2014 మధ్య 23 ప్రైవేటు సెక్టారు బ్యాంకులు నడిపే సామర్థ్యం లేక పబ్లిక్ సెక్టార్ బ్యాంకులతో మెర్జ్ అయ్యాయి. ఇది పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల సత్తా. ఇప్పుడు బ్యాంకులను కూడా ప్రైవేటు పరం చేస్తామంటున్నారు. 3 దశాబ్దాల సంస్కరణలు యువతకు చివరకు నిరాశనే మిగిల్చాయి. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాల సంఖ్య భారీగా తగ్గిపోయింది. ఉద్యోగుల సంఖ్యను కుదించి వాటాలు విక్రయించిన ప్రభుత్వాలు ఇప్పుడు మరిన్ని కంపెనీలను వదిలించుకునే పనిలో పడ్డాయి. వీటిలో మెజార్టీ సంస్థలు లాభాల్లోనే ఉన్నాయి. కానీ వాటిని నిర్లక్ష్యంతో, నిర్వహణ లోపాలతో మెల్లగా నష్టాల్లోకి నెట్టి చివరకు పప్పు బెల్లాలుగా పందేరం చేసే ఎత్తుగడలు నడుస్తున్నాయి. విశాఖ స్టీల్స్ విషయంలో ఇదే జరుగుతోంది. బొగ్గు గనులు ఇవ్వకుండా కేంద్రం నిర్లక్ష్యంగా నడిపినా కేంద్రానికి పెట్టుబడితో సహా 40,000 కోట్ల డివిడెండ్ చెల్లించిన విశాఖ ఉక్కును అమ్మేసే ప్రయత్నాలకు దిగింది కేంద్రం. మన దేశంలో ఇప్పటికీ 10 మహారత్న హోదా ఉన్న కంపెనీలు, 14 నవరత్న, 74 మినీరత్న కంపెనీలున్నాయి. ఇవన్నీ కలిపి దాదాపు 340 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలున్నాయి. మన దేశ ఆర్థికాభివృద్ధిలో, ఉద్యోగ ఉపాధి కల్పనలో ప్రభుత్వ రంగ సంస్థలది ప్రధాన పాత్ర. కాగ్ నివేదిక ప్రకారం 100 ప్రభుత్వ రంగ సంస్థలు కేంద్రానికి చెల్లించిన డివిడెండ్ అక్షరాల 36,700 కోట్లు. అంటే ఎక్సైజ్, కస్టమ్స్, కార్పొరేట్ ట్యాక్స్తో పాటు వివిధ రకాల పన్నులు, డివిడెంట్ల రూపంలో కేంద్రానికి దాదాపు ఏటా లక్షల కోట్ల రూపాయలు అందుతున్నాయి. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెట్టడంలోనూ మన ప్రభుత్వ రంగ సంస్థలది పెద్ద చెయ్యే. ఏటా 1,00,000 నుంచి 1,50,000 కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదించి పెడుతున్నాయి.
ప్రభుత్వ రంగ సంస్థల దగ్గర 7.5 లక్షల కోట్ల రూపాయల రిజర్వు నిధులున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మన ప్రభుత్వ రంగ సంస్థలు బంగారు బాతుగుడ్లు. ఇప్పుడు ఇంత చక్కటి ప్రతిఫలాలు అందిస్తున్న ఈ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ 1991 పూర్వం ఏర్పాటైనవి. సంస్కరణల పర్వం మొదలైన తర్వాత ఒక్క ప్రభుత్వ రంగ సంస్థను కూడా ఏర్పాటు చేయలేదు. పైగా వందలాది సంస్థల ఉనికిని ప్రశ్నార్థకంగా మార్చేశాయి. ఇప్పటికే వీటిలో కొన్నిటిని మూసివేశారు, కొన్నిటిలో ఉత్పత్తి నిలిపేశారు, మిగిలిన వాటికి మంగళం పాడే దశకొచ్చారు. అయితే ప్రభుత్వ రంగ సంస్థల్లో నష్టాల్లో ఉన్నవి, నడపలేని పరిస్థితికి వచ్చినవి లేవని కాదు. అలా నష్టాల్లోకి రావడానికి కారణం ఎవరనేది మాత్రం చర్చకు రాదు. ఆయా సంస్థలు నడపడానికి అవసరమైన సౌకర్యాలు ఉండవు, ముడిసరుకు ఉండదు, నిబంధనలు అడ్డమొస్తాయి. ప్రభుత్వ జోక్యం అడుగడుగునా సంస్థలకు అడ్డుపడుతూనే ఉంటుంది. అదే రంగంలోని ప్రైవేట్ సంస్థలకు లాభాలు తప్ప మరో లక్ష్యం ఉండదు. దానికి ప్రభుత్వం నుంచి అనేక సౌకర్యాలు వెసులుబాటులో ఉంటాయి. అంటే ప్రభుత్వ రంగ సంస్థ కుప్పకూలడానికి వీలైనన్ని బరువులు మోపి చివరకు నష్టాల్లో నెట్టి వాటాలు అమ్మేస్తాం, మూసేస్తాం అనడం సాధారణంగా మారిందే. వాటి సంగతి సరే, అసలు విజయవంతంగా నడుస్తున్న సంస్థలను కూడా అమ్మేయడం ఎంతవరకు సరైన పని? గత 3 దశాబ్దాల కాలంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో వచ్చిన మరో ప్రధాన మార్పు ఉద్యోగుల సంఖ్య తగ్గిపోవడం. 1991లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో 19 లక్షల మంది ఉద్యోగులుండేవాళ్లు. ఇప్పుడు అది 10 లక్షలకు అటూ ఇటుగా ఉంది. 1991కి ముందు చేసినట్టే ప్రభుత్వ రంగ సంస్థల అభివృద్ధి, విస్తరణ, పరిశోధనలకు ప్రాధాన్యతనిచ్చి అదే ఊపు కొనసాగించుంటే ఇప్పుడు వాటిలో కనీసం 40 లక్షల మందికి ఉద్యోగాలు దొరికేవి. కానీ సంస్కరణలు ప్రారంభమైన తర్వాత పబ్లిక్ సెక్టార్లో జాబ్ రిక్రూట్మెంట్స్ నిలిపేశారు. రిటైర్ అయిన వారి స్థానంలో కొత్త వారిని నియమించడం లేదు. అత్యవసరమైతే కాంట్రాక్టు ప్రాతిపదికన నియమిస్తున్నారు. అంటే ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా వచ్చే లాభాలు జుర్రుకోవడం, వాటాలు అమ్మేయడం, యువతకు గవర్నమెంట్ జాబ్స్ నిరాకరించడమే సంస్కరణల సారాంశం. యువతకు ఉద్యోగాలు, ఉద్యోగ భద్రత కల్పించలేని సంస్కరణలు ఎవరికోసం అన్న ప్రశ్నలకు సమాధానం దొరకని పరిస్థితి. సంస్కరణలకు పూర్వం మన దేశంలో ప్రతి 1,00,000 మంది జనాభాలో 190 మంది ప్రభుత్వ ఉద్యోగులుండేవారు. 2011 నాటికి అది 172కు పడిపోయింది. ఈ 10 ఏళ్లలో ఈ సంఖ్య ఇంకా తగ్గింది. అమెరికాలో ప్రతి 1,00,000 మంది జనాభాలో 768 మంది ప్రభుత్వ ఉద్యోగులుంటే మన దేశంలో 150కి అటు ఇటు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు మోడీ సర్కారు నీతి ఆయోగ్ సిఫార్సుల పేరుతో పబ్లిక్ రంగ సంస్థలకు తాళం వేసే ప్రయత్నాలు చేస్తోంది. బాధ్యతలు వదిలించుకునే లక్ష్యంతో పెట్టుబడులు ఉపసంహరించుకుంటోంది. నిజానికి మన దేశం ఈ మాత్రమైన అభివృద్ధిని సాధించిందంటే అందుకు ప్రభుత్వ రంగ సంస్థలు సాగించిన కృషే కారణం. వివిధ రంగాల్లో ఉత్పాదకతను పెంచడంలోనూ, ఉద్యోగ ఉపాధి కల్పనలోనూ, గ్రామీణ భారతానికి సేవలు విస్తరింపచేయడంలోనూ కీలక పాత్ర పోషించాయి. అలాంటి సంస్థలను మూసేయడం, ప్రైవేటు పరం చేయడం దేశానికి ఏమాత్రం క్షేమదాయకం కాదు. ప్రభుత్వం పని వ్యాపారం చేయడం కాదు. ఇది ప్రధాని మోడీ చెప్తున్న మాట. నిజమే కావచ్చు, కానీ ప్రభుత్వం పని ప్రజల సొమ్ముతో పెట్టిన సంస్థలను తెగనమ్మడం కూడా కాదు. వాటికి కాపలా కాసి సక్రమంగా నిర్వహించి వాటి ఫలితాలను ప్రజలకు అందించాలి. లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ రంగ సంస్థలను నిలబెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాందే కదా. నిజం చెప్పాలంటే ఈ సంస్థలకు ప్రభుత్వం చేసేది తక్కువ, వాటి నుంచి వస్తున్న లాభాలు ఎక్కువ. ఎప్పుడైనా మరీ భారంగా మారిన సంస్థలను అమ్మితే అర్థం ఉంది. అసలు ప్రభుత్వ రంగం అనేదే లేకుండా చేయడం అనేది ఎంత మాత్రం సమర్థనీయం కాదు. పెట్టుబడి పెట్టిన రూపాయి మీద లాభాలు రావాలి, ఆ లాభాలు తిరిగి ప్రజలకు ఉపయోగపడాలి. కానీ ప్రైవేట్ రంగం చేతిలోకి సంస్థలు వెళితే ఏం జరుగుతుంది? ఆ సంస్థలో ఆర్జించే సొమ్ము ఎవరి అకౌంట్లకు చేరుతుంది? ఏటా ఎల్ఐసి ప్రభుత్వానికి ఎన్ని వేల కోట్లు ఇస్తోంది? ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రభుత్వానికి ఎంత సపోర్ట్గా ఉంటున్నాయి? ఇవన్నీ వదిలేసి ప్రైవేట్ రంగానికి గేట్లు బార్లా తెరిచి అన్ని చోట్ల నుండి ప్రభుత్వం తప్పుకుంటే అది వ్యాపారం నుండి విరమించుకోవడం కాదు, బాధ్యతల నుంచి తప్పించుకోవడమే అవుతుంది. ఈ దేశ వనరులు ఈ సమాజానికి చెందాల్సినవి. వాటిపై ప్రజలందరికీ వాటా ఉంటుంది. వాటిని ఉపయోగించుకుంటూ చేసే వ్యాపారాల్లో ప్రజలకు భాగస్వామ్యం ఉండాలి. వాటిపై వచ్చే లాభాలు ప్రజలకు ఉపయోగపడాలి. అప్పుడే ప్రధాని మోడీ చెప్తున్న ప్రజా సంక్షేమ ప్రభుత్వం సాధ్యమవుతుంది. అన్ని వనరులను, బలమైన పునాదులున్న ఆర్థిక సంస్థలను ప్రైవేటు పరం చేసి ప్రభుత్వం చేసేదేమిటి? చివరకు ఆ సంస్థల చేతిలో కీలుబొమ్మలుగా మారడం తప్ప మరేదైనా జరుగుతుందా? ఇప్పటికే దేశమంతా 1-2 సంస్థల పేర్లు తప్ప మరొకటి వినిపించడం లేదు. ఇప్పుడు ప్రభుత్వ సంస్థలన్నిటినీ అమ్మేసి అన్ని రంగాల్లో ప్రైవేటు వ్యక్తులే రాజ్యం చెలాయించే పరిస్థితే వస్తే అది ఎవరికీ శ్రేయస్కరం కాదు. పబ్లిక్ రంగ సంస్థల అమ్మకం కొందరు వ్యక్తులకో, కొన్ని సంస్థలకో మేలు చేయడమే కాదు, అంతకంటే ఎన్నో రెట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు నష్టపోతాయి.
స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వ చర్యలేవి అసమానతలను పోగొట్టలేకపోయాయి. రిజర్వేషన్ లాంటివి గుడ్డిలో మెల్లలాగా ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో కాస్త ఉపయోగంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ రంగమే లేకపోతే ఇక ఉద్యోగ భద్రత ఎక్కడిది? ప్రభుత్వ రంగ సంస్థలను వదిలించుకునే నిర్ణయం ఈ దేశ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పూర్తిగా వ్యతిరేకమైంది. లాభ నష్టాలు బేరీజు వేసుకోవడం ప్రభుత్వాల పాలసీ కాకూడదు. దీర్ఘకాలిక దృష్టితో ప్రజలందరి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలి. జాతి సంపదను దోచుకోవడానికి జరుగుతున్న పబ్లిక్ రంగ సంస్థల అమ్మకం, వాటాల విక్రయం మన ప్రజాస్వామ్యాన్ని దారుణంగా దెబ్బతీస్తుంది. ఇది ఈ వారం చైర్మన్స్ డెస్క్. వచ్చే వారం మరో అంశంతో కలుద్దాం. నమస్తే.